ఆర్టికల్ 370 రద్దు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు అవ్వడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఆర్టికల్ 370 రద్దు కావాలంటే అది కాశ్మీర్ కు సంబంధించింది కాబట్టి కాశ్మీర్ కు మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ద్వారా ఒక ప్రత్యేకమైన మినీ రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. అందులో ఏముందంటే వాళ్ళు ఆర్టికల్ 370 రద్దు కాదు కదా, ఆ రాష్ట్రానికి సంబంధించిన చిన్న సవరణ చేసుకోవాలన్నా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి ఉండి తీరాల్సిందే, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు అని చెప్పి స్పష్టంగా ఉంది. అలాంటప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేసిరంటే అంత ఆషామాషి విషయం కాదు కదా. ఆ చట్టాన్ని ఏ విధంగా రద్దు చేశారు? అక్కడ గవర్నర్ ఉన్నాడు కాబట్టి అది జరిగింది. ఎట్లా? అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని కారణాల వల్ల అక్కడ కాశ్మీర్ లో అల్లలు చెదరిగిన సందర్భంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించి, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సుప్తావస్థలకి వెళ్ళిపోతుంది. అంటే అసెంబ్లీ పనిచేయదు. ఎమ్మెల్యేలు మంత్రిమండలి అంతా రద్దు అవుతుంది. ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సుప్తావస్థలో ఉంటారు. ఆ సందర్భంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తే రాష్ట్రపతి తరపున గవర్నరే అక్కడ పరిపాలన చేస్తుంటాడు. అంటే గవర్నర్ ఏమీ ఫైనల్ గా ఏ విధంగా ఉంటుంది గవర్నర్ మాట అంటే ఇది నా మాటే శాసనం అన్న విధంగా ఉంటుంది. కాశ్మీర్ లో ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి రాష్ట్రపతి